హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. అందరు బాగున్నారా? ఈరోజు ఈజీగా బగారా రైస్ చేసుకుందామండి. అది కూడా నార్మల్ రైస్తోనండి. అదేనండి, సోనా మసూరి రైస్తో. వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించి బాండి పెట్టిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ గీ వేసుకుందామండి. అలాగే హోల్ గరం మసాలా కూడా వేసుకుందామండి. అయితే ఈజీగా బ్యాచిలర్ వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఎటువంటి పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని అది కూడా వేసుకుందామండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎవరైనా మన ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు హడావిడిగా లేకుండా అప్పటికప్పుడు ఈ బగారా రైస్ చేసుకోవచ్చండి. వెంటనే చేసుకోవాలంటే ఏ హడావిడి లేకుండా బిర్యానీలు హంగామా లేకుండా ఈ బగారా రైస్ అయితే తొందరగా అయిపోతుంది కదండి. అలాగే 2 పెద్ద టమాటాలు కూడా వేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందామండి. నా దగ్గర పుదీనా లేదు, మీ దగ్గర పుదీనా ఉంటే మీరు వేసుకోండి. ఇంకా రైస్లో ఇంకా ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద కూడా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకున్న తర్వాత చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకున్నాం కదా, బాగా మళ్ళీ కాసేపు వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకుందామండి. అయితే ఇదేనండి సోనా మసూరి రైస్ అండి. 3 కప్పులు నేను తీసుకున్నాను. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోండి. అదేనండి మెజర్మెంట్. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోండి. అయితే నేను అరగంట సేపు సోనా మసూరి రైస్ నేను నానబెట్టుకున్నానండి. మీరు కూడా నానబెట్టుకోండి. చూడండి, 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అని చెప్పాను కదండి, అరగంట సేపు నానబెట్టుకోండి. అంతేనండి, బాగా నీళ్ళు వేసుకుందామండి. ఆ నీళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం మరుగు రావాలండి. తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. నిమ్మకాయ పిండితే ఇంకా బాగుంటుంది కదండి. అంతేనండి, బగారా రైస్ సింపుల్గా అయిపోతుందండి. సింపుల్గా చేసుకోవచ్చండి మీ ఇంట్లో కూడా. దీని కాంబినేషన్ కూడా నేను చికెన్ కర్రీ కూడా చేసానండి. అది షార్ట్ వీడియోలో పెట్టాను, ఎవరైనా చూడలేకపోతే చూడండి మేరీ చేతి వంటలోని. అయితే చూడండి, బాగా మరుగుతున్నప్పుడు ఈ రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకుని ఒక 5 నిమిషాలు సిమ్ములో పెట్టండి, హైలో మాత్రం పెట్టకండి. హైలో పెడితే మాడిపోతుంది. సిమ్ములో పెట్టిన తర్వాత చూడండి, ఒక 5 నిమిషాలు చూసేసరికి చూడండి అయిపోయిందిగా. అయితే సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, ఇంకా పొడి పొడిగా వచ్చేసింది కదండి. సోనా మసూరి రైస్తోనే బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, తొందరగా అయిపోయింది. మన ఇంట్లో వాటితో కూడా చేసుకోవచ్చండి. బాగుంది కదండి, ఎంత టేస్టీగా ఉంటుందండి. చూడండి, అంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్ అండి. సపోర్ట్ మీ అండి. మీరు చూస్తున్నారు కానీ ఒక్క సబ్స్క్రైబర్ కూడా ఇవ్వట్లేదు, లైక్ కూడా ఇవ్వట్లేదు. చాలా దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేసానండి, అది కూడా షార్ట్ వీడియోలో పెట్టానండి. ఎవరైతే చూడకపోతే చూడండి. ఇంతేనండి, బగారా రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా చేసుకోండి. నచ్చినట్లయితే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నానండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్ అండి. సపోర్ట్ మీ.